మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. బోల్డ్ రకాల వంటలు చేసుకుంటామండి. అప్పుడప్పుడు హెల్త్ డ్రింక్స్ కూడా చేసుకుందామని అనిపిస్తుంది. అయితే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు, గెస్ట్లు వచ్చేటప్పుడు కానీ, లేదా మన పిల్లలకే వెరైటీగా చేయాలంటే బాదం పాలు చేయొచ్చు. అయితే బజార్ నుంచి తెచ్చుకుంటే 30 రూపాయలకు బాటిల్ చొప్పున వచ్చేస్తుంది. లేదా ఇన్స్టెంట్ మిక్స్ దొరుకుతుంది, అది తెచ్చి వేడివేడి పాలలో కలిపేసుకుంటే సరిపోతుంది. మనమే హెల్తీగా చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఆలోచించి ఓ 20 బాదం పప్పులు, ఒక 1/2 లీటర్ పాలుతోటి ఓ 4 చిన్న కప్పులు, మీడియం సైజ్ కప్పులు లేదా 6 స్మాల్ కప్స్ మనం బాదం పాలు సర్వ్ చేసుకోవచ్చు. పార్టీ ఉన్నప్పుడు చేయొచ్చు. సింపులే, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఏంటంటే మనం బాదం పప్పులు తీసుకుంటాము, ఈ తొక్కుతో సహా చెయ్యము, చెక్కు తీసేయాలి. అందుకని ఏం చేస్తాం, జనరల్గా వీటిలో వేడివేడి నీళ్లు పోసేస్తే ఒకసారి కొంచెం ఉడికినట్టు అయ్యి తోలు వదిలిపెట్టేస్తుంది. అదంత హెల్దీ కాదు. బాదం పప్పులు నానకపోతే అంత హెల్దీ కాదంటారు. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే, రేపు పార్టీ ఉందంటే ముందు రోజు రాత్రి బాదం పప్పులు నానబెట్టేయండి. నానిన పప్పు బాగా ఉబ్బుతుంది, దాంట్లోంచి పాలు ఎక్కువ వస్తాయి అండ్ మోర్ హెల్దీ కూడా. నానిన బాదం పప్పుల్ని చెక్కు తీస్తే ఇదిగో ఇలా కనిపిస్తాయి. మనం చూడండి, ఈ పప్పుకి సైజ్ ఎంత డిఫరెన్స్ ఉంది, బాగా తేడా వస్తుంది. పాలు భలే స్వీట్గా ఉంటాయి. నానినది ఎక్కువ హెల్దీ. ఇంకా కుదరలేదనుకోండి, అప్పటికప్పుడు ప్లాన్ చేస్తే ఇక అదే మార్గం. ఒకవేళ ముందు రోజు ప్లాన్ చేస్తే మాత్రం బెస్ట్ ప్లానింగ్ అవుతుంది, రుచి చాలా బాగుంటుంది. చెక్కు తీసినటువంటి బాదం పప్పుల్ని ఓ మిక్సీలో వేసేయండి. మిక్సీ జార్లో వేయండి. ఒకసారి గ్రైండ్ చేసి కాసిన పాలు పోసి, అంటే అవి ఎన్ని ఉన్నాయో అన్నీ, నేను ఇంచుమించుగా ఒక 22-23 బాదం పప్పులు ఉన్నాయి. పావు కప్పు బాదాములకి 1/2 లీటర్ పాలు, ఒక 3/4 కప్పు పంచదార వేస్తే చాలా రుచిగా వస్తుంది. ఇది గ్రైండ్ చేసేద్దాము. ఇది గ్రైండ్ చేసుకుని తెచ్చుకునే లోపల మనం స్టవ్ మీద పాలు పెట్టుకుంటే ఒక 1/2 లీటర్ పాలని కొంచెం మరగనివ్వాలి. స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పాలు పెడదాం. ఈ పాలు కొంచెం మరిగి కొంచెం తెరిలితే సరిపోతుంది. హోల్ మిల్క్ అవసరం లేదండి, ఎందుకంటే మనం బాదం పొడి ఇందులో వేస్తాం కదా, బాదం గుజ్జు చిక్కపడిపోతుంది. హోల్ మిల్క్ కూడా వేస్తే ఇంకా బాగా తుండులా అవుతుంది. అంత అతి చిక్కగా ఉంటే అంత సుమారుగా ఉంటుంది. మా చాయిస్ని బట్టి, జనరల్గా అయితే అవసరం లేదు. పాలను ఒక 10-12 నిమిషాలు మరగనిస్తే ఇట్లా చిక్కగా అవుతాయి. మీగడ కట్టనివ్వకుండా ఉండాలంటే ఒక గరిటె లాంటిది అందులో పడేసామనుకోండి, మీగడ కట్టకుండా ఉంటుంది. పాలు తెరులుతున్నాయి. మనం ఏం చేద్దామంటే, ఈ బాదం పాలు మనం బయట కొనొచ్చుంటే ఎల్లోయిష్గా ఉంటాయి, కొంచెం ఫుడ్ కలర్ ఏదో యాడ్ చేస్తారు. మనం కలర్ వేయొద్దు. కొద్దిగా మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక కుంకుమ పువ్వుని కాస్తని పాలల్లో ఒక 2 నిమిషాలు నానబెట్టండి. తర్వాత ఇందులో పోసేయండి. ఈ కుంకుమ పువ్వు వేసేసరికల్లా చిన్నగా ఎల్లోయిష్ షేడ్ వస్తుంది. ఒకవేళ కుంకుమ పువ్వు లేదు, ఫుడ్ కలర్ ఉంది అంటే అది మీ చాయిస్, అయితే తప్పకుండా వాడుకోండి. కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇవేంటంటే అకేషనల్ డ్రింక్సేనండి, రోజువారీ పిల్లలకి ఇవ్వడానికి దానికి పనికిరాదు. ఎందుకంటే బాదాంలు ఇవి ఎలా చెప్తారంటే హై ప్రోటీన్ కదా, రోజుకి 3 పప్పులు లేదా 5 పప్పులు ఇవ్వమంటారు. 10, 12 పెట్టకూడదు పిల్లలకి. బలమని లడ్డూల్లో అన్నిట్లలో బాదాంలు అవి వేయకూడదు. కావాలంటే ఎవరైనా ఒక న్యూట్రిషనిస్ట్ చెప్పినప్పుడు వింటే, మనకి శ్రద్ధగా కనుక విన్నామంటే అర్థమవుతుంది. బలమని అదే పనిగా తీసుకుంటే ఇండైజెషన్ వచ్చేసే ప్రమాదం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, కలర్ మారింది చూడండి, ఇందాకటికి ఇప్పటికీ ఎల్లో టింజ్ వచ్చింది. మరిగిన కొందికి ఇంకా టింజ్ మారిపోతుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు చూడండి, స్మూత్ పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ని పాలల్లో వేసేద్దాం. దీంతో పాటు ఉడకనివ్వాలన్నమాట. ఇంకా కాసిని ఒక చుక్క పాలు పోసి ఇది మొత్తం మిక్సీ జార్లో ఉన్నదంతా తుడిచేయండి. ఒక 5 నిమిషాలు దీన్ని మరగనిద్దాము. పాలు బాదాంలు కలిసి కొంతసేపు మరిగినాక 5 మినిట్స్ సరిపోతుంది. అప్పుడు మనం పంచదార వేసుకోవచ్చు. ఇందాకటికి ఇప్పటికీ చిక్కదనంలో మార్పు వచ్చింది చూడండి. ఈ మొత్తం పని అంతా కూడా మనం లో మీడియంలోనే ఉంచుకోవాలండి. సిమ్ కాదు, మీడియం కాదు, మధ్యస్థపు దీంట్లో ఉంచితే మనకేంటంటే అంచులకి మీగడ కట్టేయకుండా, చిక్కపడిపోకుండా తొందరగా ఈవెన్గా కాగుతుంది. షుగర్ వేసేద్దామండి.
మన పావు కప్పు బాదాంలు, అర లీటర్ పాలకి ఒక ముప్పావు కప్ కంటే తక్కువ, హాఫ్కి ముప్పావుకి మధ్యలో పంచదార సరిపోతుంది. షుగర్ వేసాక కొంచెం పలచబడుతుంది, ఇంకొక 2 నిమిషాలు ఉంచాలి. కొద్దిగా ఫ్లేమ్ పెంచుతున్నాను. దీన్ని ఎల్లోగా చేసుకోవాలంటే ఫుడ్ కలరే శరణ్యం అండి. మనం ఎంత కుంకుమ పువ్వు వేసినా అంత ముదురు రంగు రాదు. కుంకుమ పువ్వు ఖరీదు ఎక్కువ కదా, మరి ఎప్పుడైనా కొంచెం ఒక చిటికెట్ వాడుకుంటాం. వీటిని వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. కొంచెం చేసేసుకుని పక్కన పెట్టి చల్లారిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్ చేసి పెట్టామనుకోండి, సాయంకాలం సర్వ్ చేయడానికి చల్లగా, ఇది ఎండాకాలం కాబట్టి చల్లగా కూడా చిల్డ్గా సర్వ్ చేయొచ్చు. వేడివేడి బాదం పాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. చల్లగా ఉన్న పాలు గొంతు నొప్పిని కూడా ఇస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మంచి ఉత్తేజితంగా ఉంటుంది. హాట్ బాదం మిల్క్ కనుక తాగితే సాయంకాలాలు మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా దొరికింది అనుకోండి, వేడివేడి పాలు తాగితే సాయంత్రం ఇంకో 2-3 గంటలు ఎక్స్ట్రా తిరగలుగుతాం. నేను ఇక్కడ హైదరాబాద్లో తక్కువ చూశాను, కానీ అహ్మదాబాద్ నుంచి మనం బయటికి వెళ్తే గుజరాత్లో చాలా చోట్ల హాట్ బాదం మిల్క్ దొరుకుతుంది. సాయంత్రాలు ఎక్కువ తాగుతారు అక్కడ, రాత్రంతా తిరగడానికి బాగుంటుందన్నమాట. మంచి ఓపిక వస్తుంది. పాలు పొంగొస్తున్నాయండి. ఈ కన్సిస్టెన్సీలో కనుక దించేస్తే చల్లారాక కూడా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసి ఏలక పొడి వేసేద్దాము. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు ఉంటాయి, అవి అన్నీ వేసేసుకోవచ్చు. వీటిని ఏదైనా చిన్న అమాందస్తాల్లో వేసి 2 దెబ్బలు కొట్టామనుకోండి, కొంచెం నలుగుతుంది. కొంత మెత్తపొడి అవుతుంది, కొన్ని ముక్కలు ముక్కలుగా ఉంటాయి. తాగడానికి మధ్య మధ్యలో పంటి కిందకు వస్తూ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదిగోండి, మన బాదం పాలు రెడీ. హాట్ బాదం మిల్క్ రెడీగా ఉందండి. వేడిగా సర్వ్ చేయండి. చక్కగా బౌల్స్లోనో కప్స్లోనో పోసి ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.